ఒక మనిషి సగం విడుదల పొంది సగం విడుదల పొందకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది, ఒకడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక వాడు దేవుడి దగ్గర నుండి ఏదైనా పొందగలడు అని తలంచకూడదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. అవునండి, ఒక మనిషికి ద్వంద్వ మనస్తత్వం ఉంటే, అంటే రెండు మాటలు రెండు ఆలోచనలు ఉన్నట్లయితే వారు తమ సమస్త మార్గములలో అస్థిరులైపోతారు. అలాగే దేవుడి యొద్ద నుండి వాళ్ళు ఏది పొందుకోలేరు అనే వాక్యం తెలియజేస్తోంది. ఎవరైతే ద్విమనస్కులుగా ఉంటారో ప్రియులారా, అటువంటి వారితో మనం స్నేహం చేయాలన్నా, సంబంధం పెట్టుకోవాలన్నా మనం ఆలోచిస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే, ఒక్కసారి ఒకలాగుంటారు, ఒకసారి ఒకలాగుంటారు. అప్పుడప్పుడే వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఒక దానిపైన వాళ్ళు నిలబడలేరు. రకరకాల కన్ఫ్యూజన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఏమంటుంది